26. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఓటు చోరీపై ఇంకా సినిమా మిగిలే ఉందంటున్న ప్రియాంక గాంధీ అండ్ రాహుల్ గాంధీ. సో ఈ సినిమాలో అనేక ట్విస్టులు, అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి పేరు మీద తను 24-34 ఓట్లు వేశాడు. ఇంకో వ్యక్తి అసలు మొత్తం 3 రాష్ట్రాలలో ఓట్లు వేశాడు. ఇంకొక వ్యక్తి చనిపోయిన మీద ఓటు ఉన్నది. ఇంకా మాల్ ప్రాక్టీసెస్ ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా, అంటే ఎన్ని రకాల డబ్బు, మద్యము, అనేక రకాల మాల్ ప్రాక్టీసెస్, ప్లస్ ఇంకోవైపు ఈవీఎంల ట్యాంపరింగ్, మరొకవైపు ఈవీఎంల మేనేజ్మెంట్, ఇంకోవైపు రిగ్గింగ్, ఈవీఎంల రిగ్గింగు. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇవాళ ఒక ఓటు ఒకే విలువ, ఒక మనిషికి ఒక ఓటు ఒకే విలువ. సో దీన్ని ఇవాళ ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఇవాళ ఎన్నికల కమిషన్ది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ, ఒక స్వతంత్ర ఎన్నికల నిర్వహణ సంస్థ. పారదర్శకంగా, అకౌంటబుల్గా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎలక్షన్ కమిషన్ అనేక మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్న గుడ్డి దానిలాగా, కళ్ళుండి గుడ్డి వాళ్ళలాగా వివరిస్తున్నాం. ఎన్నికల కమిషన్ కూడా ఇందులో ఈ ఓట్ చోరీలో భాగస్వామ్యం ఉంది. అది ఎవరు ఆరోపిస్తున్నారు? ఇవాళ స్వయంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ లీడరు, అలాగే ఇవాళ 130 ఏళ్ళ కాంగ్రెస్కు యంగ్ సారథ్యం వహిస్తున్న నాయకుడు ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ సూటిగా, నిక్కచ్చిగా ప్రజెంటేషన్ చేసి మరి ఇవాళ ఓట్ చోరీ ఎట్లా జరుగుతుంది అనే దాని మీద ఇవాళ చోర్ చౌకీదార్ అనే నాయకుడు ఎవరైతే నరేంద్ర మోడీ ఇవాళ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా ఈ రకమైన ఓట్ చోరీ ఎట్లా చేస్తున్నాడు ఈ చౌకీదార్ అనే దాని మీద అద్భుతంగా 300 మంది ఎంపీలు ఇవాళ పార్లమెంటు సాక్షిగా ఈ ఓట్ చోరీ మీద వాళ్ళు నినదించడమే కాకుండా వాళ్ళంతా కూడా ఇవాళ మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించాడని చెప్పేసి అభిషేక్ బెనర్జీ ఇవాళ మేము ఒక వ్యక్తికి ఒక ఓటు అనే విధానం రాజ్యాంగానికి మూలస్తాము, ఈసీ అమలు చేయడం లేదు, అందుకే రాజ్యాంగ రక్షణకు మేము పోరాడుతున్నాము అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు. అట్లాగే SIRపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టాలి, చనిపోయినని పేర్కొన్న 2 కోర్టుకు హాజరుపరిచిన యోగేంద్ర. సో ఈ రకంగా చూసుకుంటే ఇవాళ మొత్తంగా ఓట్ల దందా, రాజకీయాలు అనేటివి దందా. ఇవాళ 100 కోట్ల, 1000 కోట్ల, 50 కోట్ల, అసలు ఈ కోట్ల వ్యవహారం ఓట్ల యొక్క విధానాన్ని ఓడగొడుతున్నది. ఈ దందాను ఎవరు ఆపగలరు? ఈ ఓట్ల దందా, నోట్ల దందా, ఎన్నికల మాల్ ప్రాక్టీసింగ్ ఎవరు ఆపగలరు? అది ఈసీని ఆపాలి కదా. మరి ఈసీ ఆపగలిగిన ఈసీ ఇలా అమ్ముడు పోతే ఎట్లా? ఓట్ల దందాని, ఈ దందాన్ని ఆపే ఈసీని అమ్ముడు పోతే ఎట్లా? ఓట్ల చోరీని అడ్డుకోవాల్సిన ఈసీని అమ్ముడు పోతేలా? ఇవాళ ఆ ఈసీ మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? న్యాయ వ్యవస్థ ఈసీ మీద కొరడా జులిపించాలా లేదా? ప్రజలు ఈసీ మీద కొరడా జులిపించాలా లేదా? పార్టీలు ఈసీ మీద కొరడా జులిపించాలా లేదా? నిజాయితీగా నాలాంటి వాళ్ళు ఎన్నికలకు పోవాలంటే ఇలా కోట్లాది రూపాయలు ఎన్నికలు చేస్తాం. కాబట్టి ఇట్లాంటి ఎన్నికల వ్యవస్థ వల్ల కానీ, ఇట్లాంటి ఎన్నికల సంఘం కానీ, ఇలాంటి ప్రక్రియను ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలను కానీ ఇవాళ దోషిగా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజలది. అందుకే ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీని ఆపకపోతే ప్రజలు ఎన్నికల కమిషన్ను ఇవాళ నిలదీయాల్సిన బాధ్యత ఉంది. ఒక్క రాహుల్ గాంధీ కాదు, మొత్తం లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ఓట్ల చోరీని ఇవాళ ఆపడానికి. కాబట్టి ఈ ఓట్ చోరీ నాటకం ఇంకా మిగిలే ఉందని చెప్పి ప్రియాంక గాంధీ అంటున్నది. సో ఈ నాటకం ఏమవుతుంది, ఎంతవరకు వస్తుంది, ఏ రకంగా దీంట్లో ముగింపు జరుగుతుంది? నిజంగా ఎన్నికల కమిషన్ తన యొక్క తప్పులను సరిదిద్దుకుంటుందా? లేదంటే రాజకీయ పార్టీలు కూడా తన తప్పులను సరిదిద్దుకుంటాయా? ఎన్నికలు పూర్తిగా ప్రక్షాళమై సామాన్యుడు, మేధావి, మంచి ఇంటెలెక్చువల్స్ కూడా ఒక డబ్బులతో సంబంధం లేని ఓటు విలువను మాత్రమే తెలుసుకోగలిగే ప్రజల్ని తయారు చేసే దిశగా ఓట్ల రాజకీయాలు మారుతాయా? సో వీటన్నిటిని చర్చిద్దాం. మనం రానున్న రోజుల్లో ఇంకా ఎపిసోడ్లు వారీగా చర్చిద్దాం. వీటి మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సంవిధాన్.